నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. క్లాస్ 7 మ్యాథమెటిక్స్లో అడుగు పెడుతున్నాం గదా. మన మొదటి చాప్టర్ ఇంటిజర్స్. దీని గురించి తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారా? సరే, ఈరోజు మనం ఏమేం టాపిక్స్ కవర్ చేస్తామో ఒక్కసారి చూసేద్దాం. బేసిక్స్ నుంచి మొదలుపెట్టి మల్టిప్లికేషన్, డివిజన్, వాటి ప్రాపర్టీస్, చివరికి మన డైలీ లైఫ్లో ఈ ఇంటీజర్స్ ఎలా ఉపయోగపడతాయో కూడా చూస్తాం. ప్రాక్టీస్ కూడా ఉంది. రైట్, ఇక స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇంటిజర్స్ అంటే ఏంటో, వాటి బేసిక్స్ ఏంటో ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి కదా. అసలు ఈ ఇంటిజర్స్ అంటే ఏంటి? చాలా సింపుల్. పాజిటివ్ నంబర్స్ అంటే 1 2 3, నెగటివ్ నంబర్స్ -1 -2 -3, వీటితో పాటు 0 0, వీటన్నింటినీ కలిపితే వచ్చేదే ఇంటిజర్స్. గుర్తుంచుకోండి, ఇందులో ఫ్రాక్షన్స్ గానీ డెసిమల్స్ గానీ ఉండవు. ఉదాహరణకు టెంపరేచర్ చెప్పేటప్పుడు +డిగ్రీస్ -డిగ్రీస్ అంటాం కదా, అదంతా ఇంటిజర్స్ వాడకమే. ఈ ఇంటీజర్స్ని విజువలైజ్ చేయడానికి నంబర్ లైన్ అనేది బెస్ట్ టూల్. చూడండి, మధ్యలో 0 ఉంది కదా. 0కి కుడివైపు వెళ్తుంటే అంటే రైట్ సైడ్ నంబర్స్ విలువ పెరుగుతూ పోతుంది. అవే పాజిటివ్ నంబర్స్. అదే 0కి ఎడమవైపు లెఫ్ట్ సైడ్ వెళ్తే విలువ తగ్గుతూ పోతుంది. అవే నెగటివ్ నంబర్స్. సింపుల్. సరే, ఇప్పుడు అడిషన్ సబ్ట్రాక్షన్ రూల్స్ చూద్దాం. ఇది చాలా ముఖ్యం. ఫస్ట్ రూల్, 2 నంబర్స్కి ఒకే సైన్ ఉంటే, అంటే 2 ప్లస్ లేదా 2 మైనస్ అయితే వాటిని యాడ్ చేసి అదే సైన్ పెట్టాలి. ఉదాహరణకు -3 + -5 చేస్తే -8 వస్తుంది. రెండో రూల్, వేర్వేరు సైన్స్ ఉంటే అప్పుడు పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ని తీసేసి పెద్ద నంబర్ సైన్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, -7 + 4లో 7 నుంచి 4 తీస్తే 3, పెద్ద నంబర్ 7కి మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ -3. ఇక సబ్ట్రాక్షన్, ఒక నంబర్ నుంచి ఇంకో నంబర్ తీసేయాలంటే రెండో నంబర్ సైన్ మార్చి యాడ్ చేయాలి. అంతే. 5 - -2 అంటే 5 + 2 అవుతుంది, అంటే 7. ఓకే, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అర్థమైంది కదా. ఇప్పుడు మల్టిప్లయింగ్ ఇంటిజర్స్లోకి వెళ్దాం. సైన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. మల్టిప్లికేషన్ రూల్స్ చాలా ఈజీ. గుర్తుపెట్టుకోండి, 2 సేమ్ సైన్స్ని మల్టిప్లై చేస్తే, అంటే +*+ అయినా -*- అయినా రిజల్ట్ ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటుంది. చూడండి, +3 × +4 = +12. అలాగే -3 × -4 కూడా +12. అదే డిఫరెంట్ సైన్స్ అయితే, అంటే +*- లేదా -*+ అయితే రిజల్ట్ నెగటివ్ వస్తుంది. చాలా సింపుల్ కదా. ఒకవేళ మనం చాలా నంబర్స్ని ఒకేసారి మల్టిప్లై చేస్తుంటే ఫైనల్ ఆన్సర్ సైన్ ప్లస్సా మైనస్సా అని ఎలా తెలుసుకోవాలి? దానికొక చిన్న షార్ట్కట్ ఉంది. ఆ ప్రాబ్లంలో ఎన్ని నెగటివ్ సైన్స్ ఉన్నాయో లెక్కపెట్టండి. ఆ కౌంట్ సరి సంఖ్య అంటే ఈవెన్ నంబర్ అయితే ఫైనల్ ఆన్సర్ పాజిటివ్. ఒకవేళ బేసి సంఖ్య అంటే ఆడ్ నంబర్ అయితే ఫైనల్ ఆన్సర్ నెగటివ్. చూడండి, ఇక్కడ 4 నెగటివ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ పాజిటివ్ వచ్చింది. రెండో ఎగ్జాంపుల్లో 3 నెగటివ్ సైన్స్, అందుకే ఆన్సర్ నెగటివ్. ఓకే, ఇప్పుడు మల్టిప్లికేషన్ వెనుక ఉన్న కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అంటే ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. ఇవి మనకు లెక్కలు ఇంకా ఈజీగా చేయడానికి హెల్ప్ చేస్తాయి. మొదటగా కమ్యూటేటివ్ ప్రాపర్టీ. దీని ప్రకారం నంబర్స్ని ఏ ఆర్డర్లో మల్టిప్లై చేసినా రిజల్ట్ మారదు. అంటే A × B చేసినా B × A చేసినా ఒకటే. చూడండి, -3 × 5 అయినా 5 × -3 అయినా ఆన్సర్ -15. తరువాత అసోసియేటివ్ ప్రాపర్టీ. దీని ప్రకారం నంబర్స్ని ఎలా గ్రూప్ చేసినా రిజల్ట్ మారదు. మనం ముందు A × B చేసి ఆ తర్వాత Cతో మల్టిప్లై చేసినా, లేదా ముందు B × C చేసి తర్వాత Aతో మల్టిప్లై చేసినా ఫైనల్ ఆన్సర్ సేమ్. ఇక చాలా పవర్ఫుల్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇది మల్టిప్లికేషన్ని ఎడిషన్ లేదా సబ్ట్రాక్షన్ మీద డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఫార్ములా చూడండి, A × B + C = A × B + A × C. అంటే మనం బ్రాకెట్ బయట ఉన్న Aని లోపల ఉన్న B మరియు C రెండింటితో మల్టిప్లై చేసి యాడ్ చేయొచ్చు. ఇది కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సింపుల్గా మార్చేస్తుంది. ఇప్పుడు 2 స్పెషల్, చాలా సింపుల్ ప్రాపర్టీస్. ఒకటి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ.
ఏ ఇంటీజర్నైనా 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ అదే ఇంటీజర్ వస్తుంది. అందుకే 1ని మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు. రెండోది మల్టిప్లికేషన్ బై 0. ఇది మనందరికీ తెలుసు. ఏ ఇంటీజర్నైనా 0తో మల్టిప్లై చేస్తే రిజల్ట్ ఎప్పుడూ 0నే. సరే, మల్టిప్లికేషన్ ప్రాపర్టీస్ చూశాం కదా. ఇప్పుడు డివిజన్ ఆఫ్ ఇంటిజర్స్కి వెళ్దాం. గుడ్ న్యూస్ ఏంటంటే దీని రూల్స్ కూడా మల్టిప్లికేషన్ లాగే ఉంటాయి. చూడండి, ఇక్కడ కూడా సైన్స్ రూల్స్ సేమ్ టు సేమ్ మల్టిప్లికేషన్ లాగే ఉన్నాయి. రెండు సేమ్ సైన్స్ని డివైడ్ చేస్తే పాజిటివ్ రిజల్ట్, రెండు డిఫరెంట్ సైన్స్ని డివైడ్ చేస్తే నెగటివ్ రిజల్ట్. అంటే మల్టిప్లికేషన్ రూల్స్ వస్తే డివిజన్ రూల్స్ కూడా వచ్చేసినట్టే. అయితే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మనం జాగ్రత్తగా ఉండాలి. మల్టిప్లికేషన్ లాగా డివిజన్ కమ్యూటేటివ్ కాదు, అసోసియేటివ్ కూడా కాదు. అంటే ఏంటి? ఆర్డర్ మార్చకూడదు. -10 డివైడెడ్ బై 5 వేరు, 5 డివైడెడ్ బై -10 వేరు. రెండిటికీ ఒకే ఆన్సర్ రాదు. సో డివిజన్లో ఆర్డర్ చాలా ముఖ్యం. సరే, థియరీ అంతా నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ ఇంటిజర్స్ని మన రియల్ లైఫ్లో ఎలా వాడతామో కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ ద్వారా చూద్దాం. అప్పుడే కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, మనం మొదటి ప్రాబ్లం చూద్దాం. ఇదొక క్లాస్ టెస్ట్కి సంబంధించింది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 4 మార్కులు ఇస్తారు. కానీ ప్రతి తప్పు ఆన్సర్కి -2 మార్కులు ఇస్తారు. అంటే మార్కులో తగ్గిపోతాయి. భారతి మొత్తం 15 ప్రశ్నలకు ఆన్సర్ చేసింది. కానీ వాటిలో 9 మాత్రమే కరెక్ట్. మరి తన టోటల్ స్కోర్ ఎంత? దీని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేద్దాం. స్టెప్ 1, కరెక్ట్ ఆన్సర్స్కి వచ్చిన మార్కులు. 9 కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి, ఒక్కో దానికి 4 మార్కులు. సో 9 × 4 = 36 మార్క్స్. స్టెప్ 2, తప్పుగా రాసిన ఆన్సర్స్ ఎన్ని? మొత్తం 15 ప్రశ్నలు, అందులో 9 కరెక్ట్. అంటే 15 - 9 = 6 తప్పు సమాధానాలు. స్టెప్ 3, తప్పు ఆన్సర్స్కి పోయిన మార్కులు. 6 తప్పు సమాధానాలు, ఒక్కో దానికి -2 మార్కులు. సో 6 × -2 = -12 మార్క్స్. ఇప్పుడు ఫైనల్ స్టెప్, టోటల్ స్కోర్ కావాలంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. 36 + -12 అంటే 36 - 12. సో భారతి టోటల్ స్కోర్ 24 మార్క్స్. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం చూద్దాం. ఇది ఒక బిజినెస్కి సంబంధించింది. ఒక సిమెంట్ కంపెనీ ఒక వైట్ సిమెంట్ బస్తా అమ్మితే 9 రూపాయల లాభం, అదే గ్రే సిమెంట్ బస్తా అమ్మితే 5 రూపాయల నష్టం వస్తుంది. ఆ కంపెనీ 7,000 వైట్ సిమెంట్ బస్తాలు, 6,000 గ్రే సిమెంట్ బస్తాలు అమ్మింది. మొత్తం మీద ఆ కంపెనీకి లాభమా నష్టమా? ఈ బార్ చార్ట్ చూడండి. ఇది మనకు ఒక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. ఎడమవైపు బార్ వైట్ సిమెంట్ ద్వారా వచ్చిన లాభం, కుడివైపు బార్ గ్రే సిమెంట్ వల్ల వచ్చిన నష్టం. చూస్తుంటేనే లాభం బార్ పెద్దగా ఉంది గదా. లెక్క కూడా చూద్దాం. మొత్తం లాభమెంత? 7,000 వైట్ సిమెంట్ బస్తాలు, ఒక్కో దానిపై 9 రూపాయలు లాభం. అంటే 7,000 × 9 = 63,000 రూపాయలు. మరి మొత్తం నష్టమెంత? 6,000 గ్రే సిమెంట్ బస్తాలు, ఒక్కో దానిపై 5 రూపాయలు నష్టం. అంటే 6,000 × 5 = 30,000 రూపాయలు. సో నికర ఫలితమేంటి? మొత్తం లాభం నుంచి మొత్తం నష్టాన్ని తీసేయాలి. 63,000 - 30,000 అంటే 33,000 రూపాయలు. ఇది పాజిటివ్ నంబర్ కాబట్టి కంపెనీకి 33,000 రూపాయలు లాభమొచ్చింది. రైట్, ఇప్పటి వరకు చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఒకసారి క్విక్గా సమ్మరైజ్ చేసుకుని మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన రూల్స్ ఇవే. మొదటిది, ఇంటిజర్స్లో పాజిటివ్, నెగటివ్ నంబర్స్తో పాటు 0 కూడా ఉంటుంది. మల్టిప్లికేషన్ లేదా డివిజన్లో సేమ్ సైన్స్ ఉంటే పాజిటివ్ రిజల్ట్, డిఫరెంట్ సైన్స్ ఉంటే నెగటివ్ రిజల్ట్. సబ్స్ట్రాక్షన్ అంటే ఆపోజిట్ సైన్ ఉన్న నంబర్ని యాడ్ చేయడమే. ఇక డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మనకు ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక ప్రాక్టీస్ ప్రాబ్లం. ఒక సబ్మెరిన్ సముద్ర మట్టానికి 40 మీటర్ల లోతులో ఉంది, అంటే -40 అనుకోవచ్చు. అది ఇంకా 15 మీటర్ల లోపలికి వెళ్లి ఆ తర్వాత 20 మీటర్లు పైకి వచ్చింది. ఇప్పుడు దాని కొత్త పొజిషన్ ఎక్కడ ఉంటుంది? ఇంటిజర్స్ వాడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. పైకి కిందకి మూవ్మెంట్స్ని ట్రాక్ చేయడానికి ఇంటిజర్స్ ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తాయో కదా. దీంతో మనం ఇంటిజర్స్ చాప్టర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు బాగా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. బాగా నేర్చుకున్నారు. వెల్ డన్. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే
మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.